దీనివల్ల పిల్లలు కూడా అవగాహన అంటే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇది ఎక్కడ జరగాలి తీసుకోవటం అనేది? పిల్లలు తీసుకోవాలి, మనసుకి హత్తుకునేటట్టు చెప్పాలి అంటే ఫస్ట్ టీచర్ అంటే మన పూర్వీకులు కూడా చెప్తున్నారు. మనకేంటంటే ఫస్ట్ టీచర్ ఎవరు? తల్లి. ఇంట్లో తల్లి తండ్రి మంచి పోర్షన్ వాళ్ళ తాలూకా ఇది ఎక్కువగా బాధ్యత ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే అదేవిధంగా తల్లిదండ్రులు ఇవాళ రేపు సోషల్ మీడియా కానీ సెల్స్ అంటే గ్యాడ్జెట్స్ సెల్స్ ఇవ్వటం కానీ తల్లిదండ్రులు చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకి టైం లేదండి. ఇవాళ రేపు టైం లేదు. వాళ్ళు తల్లి జాబు తండ్రి జాబు వీళ్ళు చాలా బిజియెస్ట్ లైఫ్ని లీడ్ చేయడం వల్ల పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారు. అది కాదండి, పిల్లలకి టైం ఇవ్వాలి. టైం వాళ్ళు ఈ 24 గంటల్లో రోజులో 24 గంటలు ఈ 24 గంటలు 1 గంట టైం కనుక పిల్లలకి కేటాయించగలిగితే తల్లిదండ్రులు పిల్లలు అసలు ఈ దీనిలోకి రారండి, ఈ సోషల్ మీడియాలోకి రారు. ఎందుకంటే సెల్ ఇవాళ రేపు చిన్న పుట్టిన పిల్లోడికి కూడా ఎవరైనా బిడ్డకి సెల్ చూపిస్తే తను కేరింతలు కొడుతూ ఆడుకుంటుంది. తర్వాత మేము భోజనం చెయ్యం, మా పిల్లడు సెల్ ఇవ్వకపోతే భోజనం చేయడండి అని ఒక తల్లి చెప్తుంది. అది గ్రేటా? కాదు కదా. సెల్ ఇవ్వడం కాదు, టైం ఇవ్వండి. టైం ఇచ్చి పిల్లలు స్కూల్లో కానీ బయట కానీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి కష్టాన్ని వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, మన మానసిక స్థితి ఏంటి, మానసికంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, లేకపోతే సరదాగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, డల్గా ఉన్నారా, అసలు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు పిల్లలని ఒక్క 5 నిమిషాలు పిల్లల్ని కనుక తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయగలిగితే పిల్లలకి తప్పకుండా అవగాహన కల్పించగలిగే వాళ్ళం అవుతాం.